ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకొక వీక్ వచ్చేసింది కదా. ఈ వీక్ సండే స్కూల్ కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు అనుకుంటా కదా. ఈ వీక్ కూడా మంచి మంచి పాటలు, కథలు, కంటత వాక్యాలు నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారా? సండే స్కూల్ ప్రారంభం అవుతుంది. మీకు అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం కదా, ఇక అలవాటు అయిపోయి ఉంటుంది. ఏం చేయాలి సండే స్కూల్ కొరకు? బైబిల్ కదా, మీ సాంగ్ బుక్, మీ నోట్ బుక్స్, పెన్స్ అన్ని తెచ్చుకుంటారు కదా. అట్లనే కూర్చున్నారా? మీరు దేవుని మందిరంలో సండే స్కూల్లో ఎట్లా కూర్చుంటారో, మీ ఫోన్లో సండే స్కూల్ చూసేటప్పుడు కూడా అదే భక్తితో కూర్చోవాలి. సరేనా పిల్లలు? సరే, సండే స్కూల్ స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేయాలంటే ప్రేయర్ చేయాలి కదా. స్టార్టింగ్ ప్రేయర్ చేద్దామా? స్టార్టింగ్ ప్రేయర్ చేద్దాం. ప్రేయర్ కొరకు మీరు మోకరించాలి, చేతులు జోడించాలి, కళ్ళు మూసుకోవాలి. ప్రార్థన స్టార్ట్ చేద్దామా? ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంతవరకు మమ్మలను కాపాడి సజీవులనుగా ఉంచి ఈ దినమున మిమ్మల్ని ఆరాధించుట కొరకై, మిమ్మల్ని పూజించుట కొరకై, మిమ్మల్ని స్తుతించుట కొరకై మమ్మల్ని ఉంచినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. కృపగల తండ్రి, ఈ లోకములో అనేక మంది ఈ లోకమును విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అనేక మంది మరణిస్తున్నారు. అయితే మమ్మల్ని కాపాడి భద్రపరిచి సజీవులనుగా ఉంచినందుకు వందనాలు. మా చిన్న బిడ్డలను కూడా మీరు కాపాడుతున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ కాపుదల అంతటిని బట్టి మీకు వందనాలు. ఈ దినాన మరి ఒక పర్యాయం మీ పాద సన్నిధిలో చిన్నపిల్లలుగా సండే స్కూల్ కొరకై చేరి రాగలుగునట్లు అనుకూలింపజేసినందుకు వందనాలు. ఎవరెవరైతే పిల్లలు ఈ రీతిగా వింటున్నారో మధ్యలో విడిచిపెట్టకుండా చివరి వరకు సండే స్కూల్ కార్యక్రమాన్ని విని పాటలు, యాక్షన్ సాంగ్స్, కథలు, కంటత వాక్యాలు అన్నిటినీ నేర్చుకుని పెద్దవారైనప్పుడు చక్కగా స్థిరపడి బలపడినట్లు వారి జీవితాల్లో కార్యం జరిగిస్తున్నామని వేడుకుంటున్నాం. ఈ దిన పరిచర్య అంతటిని దీవెనకరంగా చేయమని, పాటలు పాడేవారు, యాక్షన్స్ చేసేవారు, కథ చెప్పేవారు అందరికీ కావాల్సిన కృప మెండుగా దయచేయమని, వినుట ద్వారా మాలో విశ్వాసం అధికం చేయమని, తద్వారా మేము నీ పిల్లలమై బలపడి మీరు ఆకడలో మిమ్మల్ని ఎదుర్కొనగలుగుటకు కృప చూపమని వేడుకుంటూ, నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. పిల్లలు ఆమెన్ అని చెప్పారా? ఎస్, ప్రార్థన చేసిన తర్వాత ఆమెన్ అని అందరూ చెప్పాలి కదమ్మా. ఓకే, రైట్. మీ దగ్గర అందరి దగ్గర సాంగ్ బుక్స్ ఉన్నాయనుకుంటా కదా. సాంగ్ బుక్స్ లేకపోతే సాంగ్ బుక్స్ సంపాదించండి. పిల్లల పాట పుస్తకం, అందులో నుండే మనం అన్ని పాటలు నేర్చుకుంటున్నాం కదా. అది ఉంటే అందులో లిరిక్స్ ఉంటుంది కనుక చక్కగా మిస్టేక్స్ లేకుండా సరిగా పాడొచ్చు. సరేనా? మొట్టమొదటిగా వర్షిప్ సాంగ్ తోటి సండే స్కూల్ స్టార్ట్ చేయాలి కదా. ప్రభువును స్తుతించాలి కదా. మన యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో తెలుసా? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు కదా. ఆయన మన కొరకై ఎంతో దీనునిగా ఈ లోకంలోనికి వచ్చినాడు. పశువుల పాకలో జన్మించినాడు. శిలువలో మన కొరకు మరణించినాడు. మనకు రక్షణ, విమోచన ఇచ్చినాడు కదా. ఎంత గొప్ప దేవుడు! ఆ దేవుని మనం ఆరాధించాలి కదా. అందుకొరకే ఒక వర్షిప్ సాంగ్ పాడదాం. సరేనా పిల్లలు? మీ సాంగ్ బుక్స్ లో సాంగ్ నెంబర్ 3, రాజుల రాజా యేసు ప్రభువుల ప్రభువా అనే పాట పాడదామా? సాంగ్ బుక్స్ లో సాంగ్ నెంబర్ 3. రెడీ? 1 2 3 స్టార్ట్. పిల్లలు మంచి పాట నేర్చుకుందామా? పిల్లల పాఠ పుస్తకంలో 3వ పాట, రాజుల రాజా యేసు ప్రభువుల ప్రభువా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి ఎంత దీనునిగా వచ్చినాడో, మన కొరకు ఏ రీతిగా దరిద్రుడైనాడో, శిలువలో మరణించినాడో ఈ పాట నేర్పిస్తోంది కదా. మీకు వచ్చిన వాళ్ళైతే బిగ్గరగా పాడండి, రాని వాళ్ళు తప్పకుండా నేర్చుకోండి. పాడదామా? రాజుల రాజా యేసు. రాజుల రాజా యేసు ప్రభువుల ప్రభువా, పశువుల తోటిలో శిశువుగా నైతివ మోక్ష
ముక్తిదాత యేసువా. రాజుల రాజా యేసు, ప్రభువుల ప్రభువా, పశువుల తోటిలో శిశువుగా నైతివ ముక్తిదాత యేసువా. రాజుల రాజా యేసు, మాననిమిత్తమే దారిద్రుడాయే ప్రభు, శిల్వనేకి రక్తము కాచి బాధింపబడెను ప్రభు. మాననిమిత్తమే దారిద్రుడాయే ప్రభు, శిల్వనేకి రక్తము కాచి బాధింపబడెను ప్రభు. నన్నేల విడచితివ హరసి ప్రాణమిడెను, తిరిగి తిరిగుడై పరమున చేరి సింహాసనాసీనుడా. తిరిగి తిరిగుడై పరమున చేరి సింహాసనాసీనుడాయే. రాజుల రాజా యేసు, పిల్లలారా మీరందరూ విశ్వాసముంచుడి యేసుపై, పాప క్షమాపణ పొందు మీ దినమే నూతన జీవమొసగున్. పిల్లలారా మీరందరూ విశ్వాసముంచుడి యేసుపై, పాప క్షమాపణ పొందు మీ దినమే నూతన జీవమొసగున్. నీ హృదయములో నివసింపవచ్చు సృష్టికర్త యేసుడు. నీ జీవమునకు రాజుగా తానై నిన్ను కొని పోవచ్చును. నీ జీవమునకు రాజుగా తానై నిన్ను కొని పోవచ్చును. రాజుల రాజా యేసు, ప్రభువుల ప్రభువా, పశువుల తోటిలో శిశువుగా నైతివ ముక్తిదాత యేసువా. పశువుల తోటిలో శిశువుగా నైతివ ముక్తిదాత యేసువా. రాజుల రాజా యేసు. పిల్లలు, పాట బాగుంది కదా? చక్కగా నేర్చుకొని మరి ఒక్కసారి వినేదానికి ప్రయత్నం చేయండి, సరేనా? పిల్లలు, వర్షిప్ సాంగ్ పాడారా? ఒకవేళ రాకపోతే మరి ఒక్కసారి వినడానికి ప్రయత్నం చేయండి, సరేనా? రాజుల రాజా యేసు, ప్రభువుల ప్రభువా అని పాడాం కదా. సరే, ఇప్పుడు ఇంకొక వర్షిప్ సాంగ్ పాడదాం విత్ యాక్షన్. ఆల్రెడీ మనం మొట్టమొదటి సండే స్కూల్ ప్రారంభించినప్పుడు ఆన్లైన్లో ఈ పాట పాడాం, కాకపోతే ఇంగ్లీష్లో పాడాం కదా. ఇప్పుడు అదే సాంగ్ ని హిందీలో పాడదాం. ఈశుకి స్తుతి కర్ణ మహాన్ హై అనేటువంటి ఒక హిందీ పాట పాడదామా? విత్ యాక్షన్ తోటి పాడదాం. మీ దగ్గర సాంగ్ బుక్స్ ఉంటే, పాట రాకపోతే సాంగ్ బుక్స్ లో చూసి నేర్చుకోవచ్చు. యాక్షన్ కూడా చేయాలి పిల్లలు. యాక్షన్ చేయాలంటే ఏం చేయాలో మీకు అందరికీ తెలుసు కదా. బైబిల్ కాళ్ళ దగ్గర పెట్టుకుంటే ఇబ్బంది అవుతుంది కదా. మీ బైబిళ్లను, మీ నోట్ పుస్తకాలను అన్నిటినీ ఒక పక్కకు పెట్టి చక్కగా స్ట్రైట్ గా నిలబడి యాక్షన్ చేయాలి. చేస్తారా?
ఆ, మీకు సాంగ్ బుక్స్ ఒకవేళ ఉంటే సాంగ్ బుక్స్ లో 368 సాంగ్ నెంబర్, ఓకేనా? 368 ఈశుకి స్తుతికరణ మహాన్ హాయ్. అక్క వాళ్ళు యాక్షన్ చేస్తూ ఉంటారు, చూసి నేర్చుకోవాలి. సరేనా పిల్లలు? రెడీ, 1 2 3 స్టార్ట్. యాక్షన్ చేశారా పిల్లలు? బాగుందా పాట? ఈశుకి స్తుతికరణ మహాన్ హై, చల్నా 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 జ్యోతిమే. బాగుంది కదా? యేసుక్రీస్తు ప్రభువారి వెలుగులో మనం నడవాలి. ఇంగ్లీష్ లో ఫస్ట్ టైం పాడాం కదా, వాక్ 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 ఇన్ ద లైట్ అని పాడాం కదా. ఎస్, అదే పాట ఇది. యేసుక్రీస్తు ప్రభువారి వెలుగులో మనం అందరం నడవాలి. సరేనా పిల్లలు? ఈ రోజు ఇంకొక పాట నేర్చుకుందామా? ఒక తెలుగు సాంగ్ కూడా నేర్చుకుందాం. ఈ తెలుగు సాంగ్ చాలా పాత పాట, మీ అందరికీ రాదనుకుంటా, చాలా ఓల్డ్ సాంగ్ కదా, మీరు తప్పకుండా నేర్చుకోవాలి. ఈ చిన్న జీవపు బండిని నీవే నడుపు ప్రభు. లాస్ట్ వీక్ లో ఒక సాంగ్ పాడాం, గుర్తుందా? చుక్ చుక్ బండి రైలు బండి, గుర్తుందా పిల్లలు? ఎస్, యేసుక్రీస్తు ప్రభువారు నడిపించే బండి మోక్షానికి వెళ్తుందని ఆ రోజు నేర్చుకున్నాం కదా. మనం కూడా చిన్న జీవపు బండి, మనల్ని ఎవరు నడిపించాలి? యేసయ్యే నడిపించాలి. ఈ పాట కూడా నేర్చుకుంటే బాగుంటుంది కదా. విత్ యాక్షన్ నేర్చుకుందామా? ఈ చిన్న జీవ బండిని నీవే నడుపు ప్రభు. మీ సండే స్కూల్ సాంగ్ బుక్స్ లో సాంగ్ నెంబర్ 75 ఒకవేళ రాకపోతే నేర్చుకోండి, యాక్షన్ కూడా నేర్చుకోవాలి. సరేనా పిల్లలు? రెడీ, 1 2 3 స్టార్ట్. ఈ
పిల్లలు ఇంకొక యాక్షన్ సాంగ్ నేర్చుకుందామా? ఇప్పటి వరకు ఈ చిన్న జీవబండిని నీవే నడుపు ప్రభు అని పాడారు కదా, చాలా సంతోషం. ఇంకొక యాక్షన్ సాంగ్ నేర్చుకుందాం. ఇది కూడా చాలా ఓల్డ్ సాంగ్, మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు, తెలియకపోతే నేర్చుకోండి. 5 రొట్టెలు చేపలు 2. ఎప్పుడైనా విన్నారా ఈ పాట? ఈ స్టోరీ కూడా మీరు చాలాసార్లు వినుంటారు కదా. ఒక చిన్న బాబు దగ్గర 5 రొట్టెలు 2 చేపలే ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో మందికి వాటిని పంచిపెట్టాడు. ఎంతమందికో తెలుసా? 5,000 మందికి. 5,000 అంటే 5,000. 5 తర్వాత 3 జీరోస్ ఉంటాయి అన్నమాట. 5,000 మంది. వాళ్ళంతా ఎవరో తెలుసా? వాళ్ళందరూ అంకుల్ వాళ్ళు కదా, ఓన్లీ బ్రదర్స్. అయితే ఇంకా స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఓ చాలా మంది. అందరూ తినగా ఎన్ని గంపలు మిగిలాయో తెలుసా? 12 గంపలు. 12 గంపలు అంటే ఆ 2 వేలు ఇట్లా అన్నామంటే 10, ఇంకొక 2 ఇట్లా పెడితే 12. అవును కదా, 12 గంపలు మిగిలిపోయినాయి. యేసుక్రీస్తు ప్రభువారు అట్లా ఆశీర్వదిస్తాడు, కొద్దిగా ఉన్న ఆశీర్వదిస్తాడు. అర్థమైందా పిల్లలు? ఈ పాట పాడి ప్రభువును స్తుతించాలి. 5 రొట్టెలు చేపలు 2. పాట పాడదామా? విత్ యాక్షన్ పాడాలి. ఈ పాట మీ పాఠ పుస్తకంలో కూడా ఉంది. పాటల పుస్తకంలో పాట సంఖ్య 38. పాడదామా? యాక్షన్ తో సహా పాడాలి. రెడీ, 1 2 3 స్టార్ట్. వెరీ గుడ్ పిల్లలు. ఇప్పటిదాకా వర్షిప్ సాంగ్స్, యాక్షన్ సాంగ్స్ అన్ని నేర్చుకున్నాం కదా. మరి ఇది స్టోరీ టైం కదా. ఇప్పుడు ఆంటీ వాళ్ళు, అక్క వాళ్ళు మీకు స్టోరీస్ నేర్పిస్తారు. మీరు స్టోరీ జాగ్రత్తగా వినాలమ్మా, జాగ్రత్తగా వినాలి. మీ క్లాస్ టీచర్ మిమ్మల్ని స్టోరీ నేమ్ అడిగితే, మెమరీ వర్స్ అడిగితే అందరూ చెప్పాలి. అవన్నీ నేర్చుకొని మీకు వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, వాట్సాప్ గ్రూప్లో మీ క్లాస్ టీచర్కి వాటన్నిటిని నేర్చుకొని పంపించాలమ్మా. సరేనా? స్టోరీ విందామా? స్టోరీ స్టార్ట్ చేద్దామా? ఇట్స్ స్టోరీ టైం. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. ఈరోజు ఇంతవరకు మీరు పాటలు విన్నారు. ఇప్పుడు దేవుని వాక్యంను కొంచెం సేపు పంచుకుందాం. వాక్యానికి వెళ్ళడానికంటే ముందుగా మనందరం తలలో ఉంచి కళ్ళు మూసుకొని దేవుని కొరకు, దేవుని సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకుని, ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్. సర్వశక్తిమంతుడా, జీవం కలిగిన మా దేవ, గొప్ప దేవ, ఘనమైన దేవ, మరియు ఉదయకాలంలో తండ్రి నీ మందిర ఆవరణంలో చేరి నైనా సబ్బాతు దినం రోజును నైనా పిల్లల మధ్యలో పరిచర్య చేయడానికి నీవు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, ఆధిక్యతని బట్టి నా ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నమ్మదైన దేవుడు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, అద్భుత కార్యాలు చేసే దేవుడు నాయన.
దేవా మరి ఈ వారం అంతా నాయన అన్ని విషయాల్లో ప్రభా కాచి కాపాడి నా దేవా ఉదయకాలంలో నన్ను నడిపించిన విధానం కొరకు పిల్లలు నాయన వాక్యం వింటుండగా నాయన వాక్యాన్ని విని గ్రహించి అర్థం చేసుకుని వాళ్ళ హృదయాలు పదిలపరుచుకొని వాక్యానుసారమైనటువంటి జీవితం జీవించడానికి నా ప్రభా వారికి నేర్పుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఈ సమయాన్ని అంతటిని నీకే అప్పచెప్తూ నాకు జ్ఞానం అనుగ్రహించే దేవుడు నాకు జ్ఞానం అనుగ్రహిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ యేసయ్య నామంలో అడిగి వేడుకొంచుంటున్నాం కన్న తండ్రి ఆమేన్. పిల్లలు లాస్ట్ వీక్ 2 వీక్స్ నుండి మీరు దేవుని యొక్క వాక్యం గురించి మీరు తెలుసుకుంటూ వస్తున్నారు. దేవుని వాక్యము వెలుగైనదని, దేవుని వాక్యము అగ్ని వంటిదని, దేవుని యొక్క వాక్యము సుత్తె వంటిదని కూడా మీరు వింటూ వస్తున్నారు. మరి ఈరోజు దేవుని వాక్యము ఖడ్గము వంటిది లేదా ఆత్మ ఖడ్గము వంటిది అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. మొట్టమొదటిగా మనందరికీ తెలిసినటువంటి వాక్యము ఏంటది? ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇక్కడ వాక్యము అంటే మీ వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యము అంటే ఏంటి? ఇక్కడ దేవుడై ఉండెను. వాక్యం అనేటువంటిది దేవుడే. వాక్యం ఎవరో కాదు, వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ దేవుని యొద్ద ఉండెను, దేవుడే వాక్యమై ఉండెను. కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యము, దేవుని వాక్యము అనేటువంటిది ఖడ్గము లాంటిది అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు ఏ రకంగా ఖడ్గము, తర్వాత బైబిల్లో ఏ రెఫరెన్స్ ద్వారా ఈ యొక్క ఖడ్గం గురించి, దేవుని వాక్యం యొక్క ఖడ్గము ద్వారా ఖడ్గము ఎలాంటిది, ఖడ్గము ఎలా చుచ్చుకొని పోతుంది, అసలు స్వాడ్ అంటే ఏంటి, ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఈ విషయాలన్నింటినీ కూడా ఈరోజు మనము తెలుసుకుందాము. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలంటే హెబ్రీ 4:12 అధ్యాయంలో ప్రకారంగా, ఎందుకనగా దేవుని యొక్క వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను ఏం చేస్తుందంట? శోధిస్తూ ఉన్నది. ఈ యొక్క మన యొక్క ధ్యానము లేదా ధ్యానాంశము ఈ యొక్క వాక్యము. ఇందులో ఇన్ ఇంగ్లీష్, ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ అలైవ్, ఇట్ ఈస్ powerful, then it is sharper than the two-edged sword, it is cutting the spirit, the cutting between the spirit and soul, the cutting between joint and marrow, and it exposes our inner thoughts and desires. Now here this is the words. అంటే ఈ వాక్యం అనేటువంటిది ఈరోజు ఈ వాక్యంలో మనకున్నటువంటి అంశాలు ఏంటంటే, అంశాలు ఏమేమి ధ్యానించాలంటే హృదయము, తర్వాత హృదయం ద్వారా మనం ఏం చేస్తున్నాం, హృదయం యొక్క ఆలోచనలు, హృదయం యొక్క తలంపులు, హృదయం ద్వారా చేసేటువంటి ఆలోచనల గురించి, తలంపులను ఏ రకంగా శోధించబడుతున్నాం. తర్వాత ఈ టూ ఎడ్జ్డ్ స్వార్డ్ అంటే దేవుని యొక్క వాక్యం అనేటువంటిది రెండంచులు గల ఖడ్గంగా ఎలా మన యొక్క హృదయాల్లోనికి, మన ఆలోచనలోనికి, మన తలంపులలోనికి, మన జీవితంలోనికి ఎలా దూసుకెళ్తుందో అనేటువంటి విషయాన్ని, ఎలా చొచ్చుకుపోతుందో అనేటువంటి విషయాన్ని కూడా మనం ఈరోజు గమనించాలి. మొట్టమొదటిగా ఈ వాక్యాంశాన్ని, ధ్యానాంశాన్ని, మన అంశాన్ని ఏ రకంగా మనం తెలుసుకుందామంటే, మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యము ఖడ్గము లాంటిది. ఇందులో ఎగ్జాంపుల్గా లేదా ఉదాహరణకు తీసుకున్నట్టయితే, మనము దావీదు జీవితంలో దావీదుని ఏ రకంగా దేవుడు పరీక్షించాడు, పరిశోధించాడు అనేటువంటి విషయాన్ని గమనించాలి. రెండవదిగా అబ్రహాము జీవితంలో కూడా ఒక్కడై ఉన్న కుమారుని ఇస్సాకును బలిగా అర్పించినప్పుడు దేవుడు అబ్రహామును ఏ రకంగా పరిశోధించాడు లేదా ఏ రకంగా పరీక్షించాడు అనేటువంటి అంశాన్ని, అలాగే యోసేపు జీవితంలో యోసేపుకి ఇచ్చినటువంటి గాడ్ టెస్టెడ్ ద వర్డ్ అంటే దేవుడు యోసేపును కూడా ఏ రకంగా పరిశోధించాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం, అలానే యేసు ప్రభువును, మన దేవుడైన యెహోవా జీసస్ క్రైస్ట్ లేదా దేవుడిని ఏ రకంగా సైతాను శోధించిందో ఈ అంశాలన్నింటినీ కూడా మనం ఈరోజు ధ్యానించనై ఉన్నాము. ఇక్కడ మొట్టమొదట ఈ లోకరీతిగా దట్ ఈస్ ఖడ్గము అంటే ఏంటంటే, ఖడ్గము అంటే స్వాడ్. స్వాడ్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్పిరిచువల్ మీనింగ్? స్వాడ్ అంటే ఖడ్గము. ఖడ్గం అంటే జనరల్గా మనకు తెలిసి ఖడ్గం ఎవరి దగ్గర ఉంటుంది? ఒక సోల్జర్ దగ్గర ఉంటుంది. సోల్జర్ దగ్గర మనం కత్తి అనేటువంటిది లేదా ఖడ్గం అనేటువంటిది చూసి ఉంటాం. హియర్ ఇక్కడ సోల్జర్ అనేటువంటి వాడు బ్యాటిల్ ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఖడ్గాన్ని వితౌట్ స్వాడ్ హీ విల్ నాట్ గో టు ద
బ్యాటిల్ ఫీల్డ్. అలానే మనము దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఖడ్గం అనేటువంటిది ఏంటి? ఇక్కడ దేవుని యొక్క వాక్యము లేదా బైబిల్ అనేటువంటిది ఖడ్గంగా, రెండంచుల ఖడ్గంగా మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఇక్కడ ఖడ్గము లేదా స్వాడ్ అంటే స్పిరిచువల్ మీనింగ్ లేదా ఆధ్యాత్మికమైనటువంటి అర్థం ఏంటంటే, ఇక్కడ ఇట్ ఈస్ సింబలైజింగ్ ద స్పిరిచువల్ మీనింగ్ సింబలైజెస్, ఇట్ ఇండికేట్స్ అస్ దట్ ఈ స్వాడ్ మీన్స్ లేదా ఖడ్గము అనగా it shows that it indicates that it is telling us that is power, then protection, then authority, then strength and courage. అంటే ఈ విషయాలన్నింటిని గూర్చి ఒక స్పిరిచువల్ మీనింగ్ కింద మనం నేర్చుకుంటున్నాం. హియర్ ద స్వాడ్ ఇట్ ఈస్ గివింగ్ అ సెల్ఫ్ ప్రొటెక్షన్. మనకు ఏం చేస్తుంది? ఇది శత్రువు నుండి మనకు ప్రొటెక్షన్ లేదా రక్షణ కల్పిస్తుంది. తర్వాత ఇది మనకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది. ఇట్ ఈస్ గివింగ్ అ స్ట్రెంగ్త్ అండ్ దెన్ హియర్ పవర్, ప్రొటెక్షన్, అథారిటీ, స్ట్రెంగ్త్ అండ్ ఆల్సో ద కరేజ్. ఒక బలాన్ని ఇస్తుంది, తర్వాత శక్తిని ఇస్తుంది, తర్వాత ఇది ఒక ప్రొటెక్షన్గా మనకు ఉపయోగపడుతుంది. నో దిస్ ఈజ్ అబౌట్ వాట్? దిస్ ఈజ్ అబౌట్ ద స్పిరిచువల్ మీనింగ్ ఆఫ్ దిస్, సింబలైజెస్ ఆల్ దీస్ క్వాలిటీస్. దెన్ హియర్ మనం యెహోవా యందు నమ్మకం ఉంచాలి. మనము వారికి ఆయన సహాయము, మనం యేసయ్య ఎందు మనం నమ్మిక ఉంచినట్టయితే మనకు ఆయన సహాయంగా ఉంటాడు. ఆయన మనకు షీల్డ్ లేదా కేడంగా ఉంటాడు. తర్వాత మనకు అపవాదిని ఎదిరించడానికి లేదా సాతాన్ని ఎదిరించడానికి లేదా సాతాను తంత్రంను ఎదిరించడానికి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు మనము బలవంతులుగా ఉండేటట్టుగా చూస్తున్నాడు. కాబట్టి మనం బలంగా ఉండాలి. ప్రభు యొక్క మహాశక్తిని మనం పొందుకోవాలి. అప్పుడు ఎప్పుడైతే మనం శక్తిని పొందుకుంటామో, ఎప్పుడైతే మనం దేవుని యందు బలవంతులు ఉంటామో, అప్పుడు ఖచ్చితంగా మనం ఈ ఖడ్గం ద్వారా అపవాది అనేటువంటి దాన్ని, అపవాది తంత్రాలను, అపవాది కుట్రలను, అపవాది ఆలోచన తలంపులన్నింటినీ కూడా మనం ఏం చేస్తున్నాం? ఎదిరించే వారంగా ఉంటున్నాం. అంటే చెడును మనం తొలగించి శత్రువును ఓడించడానికి లేదా శత్రువు మీద మనకు జయం రావడానికి ఈ యొక్క ఖడ్గం అనేటువంటిది మనకు ఉపయోగపడుతూ ఉంది. నెక్స్ట్ వన్ హియర్, క్రిస్టియన్ స్వాడ్ ఈజ్ ఏ స్పిరిచువల్ ఆర్మర్. జస్ట్ యూ హ్యావ్ టు, పిల్లలు అందరూ వినండి. Christian sword is a spiritual armor. It is described as sword of God's own spirit and defined as the word of God. And the word of God, it is helping us to overcome the evil one. Whereas next one, Jesus himself was the word of God, to resist Satan's attack. And the word of God is an offensive weapon. Offensive weapon. Now here, for example, ఈ వాక్యానికి వెళ్ళడానికంటే ముందుగా మానవుడు ఎన్ని రకాలు, మనిషిలో 3 రకాలైనటువంటి క్వాలిటీస్ మనం చూస్తున్నాం, లేదా 3 రకాలైనటువంటి మనుషులు మనం చూస్తున్నాం. ఒకటి న్యాచురల్ మ్యాన్, సెకండ్ వన్ ఫిజికల్ మ్యాన్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ఎ స్పిరిచువల్ మ్యాన్. ఇప్పుడు న్యాచురల్ మ్యాన్ లేదా ప్రకృతి సంబంధమైనటువంటి మనిషిలో కూడా మనలాగా ఏ రకంగా బ్లడ్, ఫ్లెష్ అండ్ సోల్ ఎలాగైతే ఉంటుందో, ఈ యొక్క న్యాచురల్ మ్యాన్లో కూడా ఈ 3 కూడా ఉంటాయి. కానీ ఇక న్యాచురల్ మ్యాన్లో ఆత్మ అనేటువంటిది చచ్చిపోయిన స్థితిలో ఉంటుంది. ఎలా అంటే, ఇప్పుడు యేసు ప్రభుని ఎవరైతే అంగీకరించారో, యేసు ప్రభుని ఎవరైతే సొంత రక్షకుడుగా అంగీకరించరో, యేసు ప్రభుని ఎరగక ముందు ఈ యొక్క ఆత్మ కానీ ఫ్లెష్, బ్లడ్, సోల్ అనేటువంటి 3 కూడా ఆత్మ చచ్చిపోయిన స్థితిలో ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఏం చేయవంట? ఇవన్నీ కూడా అవి యేసు యొక్క ప్రభును అంగీకరించకపోతే ఇవి పనిచేయవు. కాబట్టి మన దేహంలో ఆత్మ చచ్చిపోయిన స్థితిలో ఎప్పుడు ఉంటుందంట? న్యాచురల్ మ్యాన్లో ఫ్లెష్, బ్లడ్, సోల్ అనేటువంటిది ఉంటుంది. వీరిలో ఇతనిలో ఆత్మ చచ్చిపోయిన స్థితిలో ఉంటుంది. ఎందుకు అలా ఉంటుందంటే, యేసు ప్రభుని అతను అంగీకరించి ఉండడు. యేసు ప్రభుని ఎరగక ముందు ఇవి ఏవి కూడా మనకు పనిచేయవు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. కాబట్టి ఇంకొక వాక్యం మనం గుర్తు చేసుకోవాలి. ఒకటి, యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరో నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకుంటే చేతనే అని మనము కీర్తనలో చదివి ఉన్నాం. కాబట్టి యవనస్తులైనటువంటి పిల్లలు మీరందరూ కూడా ఏం చేయాలి? వాక్యమును మనం బాగా చదవాలి. వాక్యం ఏం చేస్తుందంట? మనను శుద్ధి చేస్తుందంట. నీ వాక్యం అనేటువంటి ఖడ్గమని ఏం చేస్తుందంట? జాగ్రత్తగా మన యొక్క ప్రవర్తన, మన యొక్క ఆలోచనలు, మన యొక్క తలంపులను ఏ రకంగా ఉంచుకోవాలో మనకు తెలియచేస్తుంది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ మీరు గమనించాలి. రెండవదిగా ఇక్కడ ఈ యొక్క దేవుని యొక్క వాక్యం అనేటువంటిది ఎలాంటిది? దేవుని యొక్క వాక్యము లేదా ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ పవర్ఫుల్. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ అలైవ్, సజీవమైనది, బలము గలది, రెండంచులు కల ఎటువంటి ఖడ్గము కంటే నువ్వు వాడిగా ఉండి ప్రాణాత్మ దేహాలను, తర్వాత కీళ్లను, మూలుగలను విభజించమంట మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలు ఏం చేస్తుందంట?
శోధిస్తూ ఉన్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన హృదయం తీసుకున్నట్టయితే హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది అనేటువంటిది మనం గమనించాలి. తర్వాత నరుని యొక్క ఆలోచనలు బాల్యం నుండి బహు చెడ్డవంట. మన ఆలోచనలు ఎలా ఉన్నాయంట? మన ఆలోచనలు ఆల్వేస్ ఎప్పుడు కూడా చిన్నప్పటి నుండి అవి చెడ్డవే. తలంపులు కూడా, మన తలంపులు వేరు, దేవుని యొక్క తలంపులు వేరు. కాబట్టి దేవుని యొక్క తలంపులు అనేటువంటివి చాలా ఉన్నతమైనవిగా ఉంటాయి. తర్వాత 51 కీర్తన 10వ వచనంలో, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగచేయుము, నా అంతరంగమందు స్థిరమైనటువంటి మనసును నూతనముగా పుట్టించుము. కాబట్టి హృదయము, ఆలోచనలు, తలంపులు కూడా ఎప్పుడు కూడా శోధింపబడుచున్న హృదయము, ఆలోచనలు ఎప్పుడు కూడా శారీరకంగా ఎప్పుడు ఇలానే ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. నెక్స్ట్ రెండవదిగా హియర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం దేవుని యొక్క వాక్యం విన్నాం. దేవుని యొక్క వాక్యము సజీవమై బలము గలదే, రెండంచు గల ఖడ్గమై, ఇట్ ఈస్ కటింగ్ బిట్వీన్ ద సోల్ అండ్ స్పిరిట్, కటింగ్ బిట్వీన్ ద జాయింట్స్ అండ్ మ్యారో అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇప్పుడు దేవుడు అనేటువంటి వాడు ట్రినిటీ ఆఫ్ గాడ్, త్రిత్వమై ఉన్న దేవుడు. అంటే దేవుడు అనేటువంటి వాడు త్రిత్వమై ఉన్నాడు అంటే, దేవుడు త్రిత్వము అంటే ట్రినిటీ ఆఫ్ గాడ్ అంటే అర్థం ఏంటి? ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ ట్రినిటీ ఆఫ్ గాడ్ అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. రెండవదిగా, ఇప్పుడు దేవుడు తన పోలిక చొప్పున మానవుని సృష్టించాడు. ఇక్కడ మానవుల్లో కూడా మనము 3 రకాలైనటువంటి కాన్సెప్ట్స్ లేదా భాగాలు చూస్తున్నాం. ఒకటేసి ప్రాణము, ఆత్మ మరియు శరీరము లేక దేహం అనేటువంటి 3 విషయాలు మనం ఇక్కడ గమనిస్తున్నాం. కాబట్టి ప్రాణము, ఆత్మ, శరీరము. ఇక్కడ ప్రాణములో ఏముంటుంది, ఆత్మలో ఏముంటుంది, శరీరంలో ఏముంటుంది? మనకందరికీ తెలుసు శరీరము అనేటువంటిది. శరీరంలో ఏముంటాయి చెప్పండి? శరీరంలో, పిల్లలు వినండి, శరీరంలో ఏముంటుంది? శరీరంలో బ్లడ్ ఉంటుంది, బోన్ ఉంటుంది, తర్వాత ఫ్లెష్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రాణము లేదా సోల్ అనేటువంటి దాన్ని, లేదా ప్రాణము అంటే సోల్. ఇక్కడ ఈ ప్రాణంలో ఏ అంశాలు ఉంటాయంటే మైండ్ ఉంటుంది, విల్ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి. అలానే ఈ యొక్క స్పిరిట్లో కూడా ఏముంటుంది? కాన్షియన్స్ ఉంటుంది, ఫెలోషిప్ ఉంటుంది, ఆర్ కమ్యూనియన్ ఉంటుంది, ఇంట్యూషన్ ఉంటుంది. నో హియర్, ఇక్కడ మనము మైండ్, మై విల్, మై ఎమోషన్స్. ఇక్కడ ఈ యొక్క ప్రాణం అనేటువంటిది మానవునికి సంబంధించి, మనిషి తన వైపు చూసుకుంటూ ఉంటాడు ఎప్పుడు కూడా. అంటే మానవుని యొక్క ప్రాణమునకు, ఇప్పుడు మన ప్రాణానికి ఏం తెలుస్తుంది? మనం ఈరోజు సంతోషంగా ఉన్నామా లేదా, ఇప్పుడు దుఃఖంగా ఉన్నామా, సంతోషంగా ఉన్నామా, లేకపోతే ఏదైనా బాధలో ఉన్నామా, ఏడుపులో ఉన్నామా? అంటే ఎప్పుడు కూడా మా ప్రాణం అనేటువంటిది దేని గురించి ఆలోచిస్తుంది అంటే సెల్ఫ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ఏం ఆలోచిస్తుంటుంది అంటే ఇక్కడ మనిషి ఎప్పుడు కూడా తన వైపే చూసుకుంటూ మై మైండ్, మై విల్, మై ఎమోషన్స్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం అంటే మనిషి ప్రాణమును ఆధారం చేసుకొని బ్రతుకుతూ ఉంటాడు. ఇక్కడ మనిషి ఇప్పుడు మై మైండ్ అనేటువంటిది, మై మైండ్ గురించి ఆలోచించినప్పుడు ఇది నాకేమనిపిస్తుంది, తర్వాత మై విల్ అంటే వాట్ ఐ వాంట్ టు డూ, దెన్ మై ఎమోషన్స్ అంటే నాకు ఎలా అనిపిస్తుంది అనేటువంటి విషయానికి వస్తే, ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాణము లేదా మనిషి అనేటువంటి వాడు తన వైపు చూసుకుంటున్నాడు. ఎలా? సెల్ఫ్ గురించి ఎప్పుడు కూడా నేను మంచివాడిని, నేను బుద్ధిమంతుని, నేను కూడా వాక్యం చదువుతున్నాను కదా, నేను కూడా బైబిల్ చదువుతున్నా, నేను కూడా ప్రార్థన చేస్తున్నాను, నేను కూడా బుద్ధిమంతునని ఆల్వేస్ అంటే సెల్ఫ్ తనకు తాను అంటే ఏ విషయంలో దేవుని చిత్తం గురించి అతను ఆలోచించడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. రెండవదిగా ఈ యొక్క మై మైండ్, మై విల్ అండ్ దెన్ మై ఎమోషన్స్. అంటే ఈ ప్రాణంలో ఈ 3 కూడా ఎమోషన్స్ కూడా, అంటే ఇది ఎమోషన్స్ మనం జడ్జి చేయలేము, ఈవెన్ మన మైండ్ని కూడా మనం జడ్జి చేయలేము. వెరాజ్ కమ్ టు ద స్పిరిట్ లేదా ఆత్మకు వచ్చినట్టయితే ఆత్మలో 3 అంశాలు ఉంటాయి, 3 అంశాలు ఉంటాయి. కాన్షియన్స్ అండ్ ఫెలోషిప్ ఆర్ కమ్యూనియన్ ఆర్ ఇంట్యూషన్. అంటే ఇంట్యూషన్ అంటే ఏమి? వాస్తవాన్ని తెలియచేసేది. కాన్షియన్స్ అంటే ఏంటి? ఇక్కడ కాన్షియన్స్ అంటే మనస్సాక్షి. అంటే మనస్సాక్షి అనేటువంటిది ఎలా ఉంటుందంటే, ఇది మనస్సాక్షి అనేటువంటిది సూపర్ సెన్సిటివ్గా ఉంటుంది. తర్వాత ఇది ఏం చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తున్నాం, మనం తప్పు చేస్తున్నామా లేదా మంచి చేస్తున్నామా, మనం చెడు ఆలోచిస్తున్నామా, చెడు చేయడానికి ఆలోచిస్తున్నామా, దేవుని యొక్క చిత్తాన్ని ఎరగక ఉన్నామా, మన మనస్సాక్షి అనేటువంటిది మనం ఏం చేస్తుంది అనేటువంటిది అది మనకు ఎప్పటికప్పుడు జడ్జి చేస్తూనే
ఉంటుంది. మన మనస్సాక్షి ఎప్పుడు కూడా మనల్ని గద్దిస్తూ ఉంటుంది. మనం అన్వాంటెడ్గా ఏది చేయాలనుకుంటే కూడా మనకు తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి మనం మంచి చేస్తున్నామా తెలుస్తుంది, మనం చెడు చేస్తున్నామా అనేటువంటిది కూడా తెలుస్తుంది. కాబట్టి దేవుని యొక్క పర్స్పెక్టివ్లో మనం ఆలోచించినట్టయితే మనం మంచి చేస్తున్నామా, మనం చేసినటువంటి గెస్ కరెక్ట్గా ఉందా, ఇది దేవునికి ఇష్టమైందా లేదా అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ యొక్క కాన్షియస్ లేదా ఈ యొక్క మనస్సాక్షి అనేటువంటిది గద్దిస్తుంది. మనస్సాక్షి మనకు అన్ని విషయాలను తెలియచేస్తుంది. ఏది చేసినా అది ఎగ్జాక్ట్గా చెబుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. రెండవదిగా ఫెలోషిప్ లేదా కమ్యూనియన్ అంటే దేవునితో సహవాసము చేస్తున్నామా లేదా, దేవునితో సహవాసం ఇస్తుంది. రెండవదిగా వాట్ ఈస్ గాడ్స్ విల్, దేవుని చిత్తం ఏంటి, దేవునిపై ఎలా ఆధారపడాలి, దేవుని యొక్క చిత్తం ఎలా ఉంటుంది, దేవుని యొక్క చిత్తాన్ని ఎలా నెరవేర్చాలి, దేవుని ఎలా అడగాలి, దేవుని చిత్తం ఎలా జరగాలి, ఎలా జరిగించాలి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మనం ఈ కమ్యూనియన్లో అంటే మై మైండ్ మై విల్ అనేటువంటిది ఇక్కడ జడ్జి చేయడం లేదు. కానీ ఎవరు జడ్జి చేసినా మన యొక్క మనసాక్షి జడ్జి చేస్తుంది. కమ్యూనియన్లో దేవుని చిత్తం కొరకు మనము ఎదురు చూసే వారంగా ఉండాలి. దేవునితో సహవాసం అనేటువంటిది కలిగి ఉండాలనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తుంది. ఇంట్యూషన్ అంటే సహజంగా దేవుని చిత్తం ఏంటో నెరవేరుస్తుంది. అన్ని విషయాలను మనకు బయలుపరుస్తుంది అనమాట. అంటే ఆత్మ అనేటువంటిది ఎవరి వైపు చూస్తుందంటే ఇక్కడ దేవుని వైపు చూస్తుంది. ఆత్మ మూలంగా మనం బ్రతకాలని తెలియజేస్తుంది. మరి రక్షింపబడినటువంటి ప్రతి ఒక్క బిడ్డ, నీవు నేను ప్రతి ఒక్కళ్ళం అందరం కూడా మన దేవుడు ఆత్మయైన దేవుడు కాబట్టి ఆత్మలో బ్రతకాలి, ఆత్మవశులై ఉండాలి. కాబట్టి మనం ఆత్మను అనుసరించి జీవించు వారమై ఆత్మానుసారంగా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకోవాలనేటువంటి విషయాలన్నింటినీ మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి మన శరీరంలో బ్లడ్ బోన్ అండ్ ఫ్లెష్, వెరాస్ ఆత్మలో ఏముంటుంది, కాన్షియన్స్ అండ్ ఫెలోషిప్ ఆర్ కమ్యూనియన్ ఆర్ ఇంట్యూషన్. వెరాస్ స్పిరిట్లో మనకు సోల్లో ఏముంటుందంటే ముఖ్యంగా దట్ ఈస్ ఎ విల్, ఎమోషన్స్ అండ్ ఆల్సో దట్ ఈస్ ఎ మైండ్ అనేటువంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి. కాబట్టి ఇక్కడ రెండంచుల ఖడ్గమైనటువంటి ఈ యొక్క ఖడ్గం అనేటువంటిది కటింగ్ బిట్వీన్ ద సోల్ అండ్ స్పిరిట్, కటింగ్ బిట్వీన్ ద మ్యారో అండ్ జాయింట్స్ అన్నింటినీ కూడా ఏం చేస్తుంది, ఇదే కట్ చేస్తుంది. ఖడ్గం అనేటువంటిది లోపలికి చొచ్చుకొని పోయి అంటే దూరుచు లోపలికి రెండంచుల వాడైన ఖడ్గం అనేటువంటిది ఏం చేస్తుందంట, లోపలికి చొచ్చుకొని పోయి హృదయం యొక్క తలంపులను ఆలోచనలను ఏం చేస్తుందంట, శోధిస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ మనము ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ అంటే వాక్యం అనేటువంటిది ఎలా ఉపయోగపడుతుంది అంటే సబ్ స్టాండర్డ్ నుండి స్టాండర్డ్లో ఉన్నటువంటి డిఫరెన్స్ను మనకు తెలియచేస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. కాబట్టి ఈ యొక్క ఖడ్గము లేదా స్వాడ్ అనేటువంటిది షార్పర్ దర్ ఎనీ 2 ఎడ్జ్డ్ స్వాడ్, రెండంచుల కడిగిన ఖడ్గము, చాలా వాడైనటువంటి ఖడ్గం అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. మొట్టమొదటిగా దేవాది దేవుడు ఎవరి చేత శోధింపబడ్డాడు, సాతాను చేత శోధింపబడ్డాడు. మత్తయి 4వ అధ్యాయము 4వ వచనంలో ఇక్కడ దేవుడు కూడా దేవుని యొక్క అప్పుడు అపవాది అనేటువంటిది యేసయ్యను శోధించింది. అంటే ఇది మనం ఇక్కడ ఏం గమనించాలంటే పిమ్మట శోధకుడు అనేటువంటి వాడు నీవు దేవుని కుమారుడవైతే 40 రాత్రులు 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత యేసయ్య ఆకలిగొన్నప్పుడు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలగునట్టుగా ఆజ్ఞాపించమని యొక్క సాతాను యేసుప్రభును శోధిస్తుంది. అప్పుడు యేసుప్రభు ఏం సమాధానం ఇస్తున్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. దేవుని యొక్క నోట నుండి వచ్చేటువంటి ఇట్ ఈస్ అ రిటర్న్ అంటే దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అనేటువంటిది అని వ్రాయబడి ఉన్నది అని చెప్పేసి దేవాది దేవుడు అంత గొప్ప దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఏమైనా చేయవచ్చు. కానీ లేఖనముల ప్రకారంగా దేవుని యొక్క వాక్ అనేటువంటిది దేవుని నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట వలన జీవిస్తాడు అనేటువంటి ఇట్ ఈస్ రిటర్న్, అది వ్రాయబడి ఉన్నదని అది నెరవేర్చడానికి యేసు ప్రభు ఏం చేశాడు, సాతాను శోధించినప్పుడు సాతాను శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము అనేటువంటి వాటిని దేవుని యొక్క ఖడ్గము ద్వారా జయించాడు. కాబట్టి ఇక్కడ సాతాను జయించాడు. దేవుని వాక్యం అనేటువంటి ఖడ్గము ఎలాంటిది, ఇక్కడ దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఖడ్గము బలమైన ఆయుధము, శ్రేష్టమైనది. తర్వాత మన ఆలోచనలను మన తలంపులను పరిశీలిస్తుంది, తర్వాత పరిశోధిస్తుంది. ఈ రకంగా దేవుడు కూడా దేవుణ్ణి కూడా యేసయ్యను కూడా ఏం చేసింది, సాతాను
శోధించింది. కాబట్టి మనం శోధన అనేటువంటిది గమనించాలి. మీరందరూ పిల్లలు, శోధన అంటే ఎప్పుడు కూడా అది చెడుకు కాదు, మన మంచి కోసమే దేవుడు మనల్ని శోధిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. యేసు ప్రభు అంతటి వాడే శోధనకు సాతాను శోధించింది అంటే మనం శోధనలో పడకుండా మనము జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యము బైబిల్ చదువుకుంటూ ఉండాలి. తర్వాత దావీదు జీవితంలో కూడా ఇక్కడ ఏం చేశాడంటే, దావీదు యెహోవా 130వ దావీదు కీర్తన 23, 24 వచనాల్లో, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట లేచుట నీకు తెలియను, నా తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు. దేవా నన్ను పరిశోధించి నా హృదయంను తెలుసుకొనుము. తర్వాత నన్ను పరిశోధించి నా హృదయంను తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైనటువంటి మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గం నన్ను నడిపింపుమని. ఈవెన్ దావీదు అయినటువంటి రాజు అయినటువంటి అతను కూడా నా తలంపులేమో నాకు తెలియదు, కాబట్టి నా మనసును గ్రహించున్నావు. దేవా నన్ను పరిశోధించు, నా హృదయాన్ని తెలుసుకో, నా ఆలోచనలు తెలుసుకో, నన్ను పరీక్షించు, నీకు ఆయాసకరమైనటువంటి మార్గం. మనం కూడా అలా అంటే దావీదు అనేటువంటి వాడు దేవునికి హృదయానుసారుడుగా ఉన్నాడు. కాబట్టి హృదయానుసారుడైనటువంటి దావీదు ఏమని అడుగుతున్నాడు, నీకు ఆయాసకరమైనటువంటి మార్గం నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గం నన్ను నడిపింపు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు దావీదు తెలియజేయరు. కాబట్టి మనం కూడా యేసయ్యకు ఆయాసకరమైనటువంటి మార్గాలు, దేవునికి ఇష్టమైనటువంటి హేయ క్రియలు మనలో ఉన్నట్టయితే పిల్లలు, మనం కూడా ఏం చేయాలా, దేవా నాకు దావీదుని ఎలా అయితే దావీదును పరిశీలించినావో అలానే మమ్మల్ని కూడా పరిశోధించు ప్రభువా యేసయ్యా అని మన పిల్లలంగా మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఇంకొక అంశాన్ని మనం గమనించినట్టయితే, యోసేపు కూడా అంతే. యోసేపు జీవితంలో అంటే 105వ కీర్తన 17, 18 వచనంలో, హృదయము సంతోషము ఎప్పుడు హృదయంలో సంతోషం ఎప్పుడు వస్తుందంట, యెహోవాను మనము వెతికినప్పుడు. హృదయంలో మనకి ఎప్పుడు సంతోషం వస్తుందంటే యెహోవాను వెతికినప్పుడు. యోసేపు దాసుడుగా అమ్మబడినప్పుడు అతడు చెప్పినటువంటి సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు ఆయనను పరిశోధించుచునే ఉండెను. యోసేపును కూడా యెహోవా వాక్కు, ద వర్డ్ ఆఫ్ గాడ్ టెస్టెడ్ యోసేప్, అంటే ఆ సంగతి నెరవేరే వరకు యెహోవా వాక్కు ఆయనను పరిశోధించుచుండెను. ద వర్డ్ ఆఫ్ గాడ్ టెస్టెడ్ జోసెఫ్ లేదా యోసేపును. అంటే ఇప్పుడు వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. మనము ఈ యొక్క నెరవేర్పు కొరకు మనం ఏం చేయాలి, మనం వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడుగా మనము గమనించి మన వాగ్దానాన్ని పట్టుకొని మనం ఎల్లప్పుడూ కూడా దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేస్తూ ఉండాలి. కాబట్టి 2 కొరింథీ 14వ అధ్యాయంలో కూడా దేవుని ఆయుధము ఎలాంటివి, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట దుర్గమును పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. కాబట్టి దేవుని యొక్క ఆయుధములు ఇక్కడ కొరింథీలో రాయబడినట్టుగా దేవుని యొక్క ఆయుధములు ఎలా ఉన్నాయంటే, వారి యొక్క యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు. ఈ యొక్క వెపన్స్ అన్నీ కూడా దేవుని ఎదుట దుర్గమును పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నాయి. కాబట్టి దేవుని వాక్యమైనటువంటి ఖడ్గముకి అంత బలం ఉంది. కాబట్టి మనం ఆత్మలో జీవం కలిగిన వారంగా ఉండాలి. ఆయన యొక్క చిత్తాన్ని ఎరిగేటువంటి వారంగా ఉండాలి. దేవుని వాక్యము 2 అంచులు గల ఖడ్గములో అంటే చొచ్చుకొని పోయేటట్టుగా ఉండాలి. చొచ్చుకొని పోయేటట్టుగా ఉంది, మనల్ని శోధిస్తూ ఉన్నది. కాబట్టి పిల్లలు ఊహించండి, మనము వాక్యంలో జీవం ఉంది అనేటువంటి విషయాన్ని మనకు తెలుసు. వాక్యం దేవునిలో జీవము, మనము దాని దీవానికి దగ్గరగా ఉందామా లేదా, దేవుని యొక్క వాక్యము బలమైనటువంటి ఆయుధము. మన యొక్క ఆలోచనలను తలంపును దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా శోధిస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. 138 దావీదు కీర్తనలో, నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమే ఎంతో గొప్ప చేసి ఉన్నావు అనేటువంటి. కాబట్టి వాక్యము కంటే దేవుని కంటే ఏది గొప్పదైందంటే దేవుని యొక్క నోట నుంచేటువంటి యొక్క వాక్యం అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ. కాబట్టి వాక్యం అనేటువంటిది ఖచ్చితమైనది. మనల్ని ఏం చేస్తుందంట, మనల్ని వాక్యము చదవాలి, మనం రోజు మెడిటేట్ చేయాలి, దివారాత్రము మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. మరి ఈ కీర్తనలో 1వ అధ్యాయంలో మనం ఏం నేర్చుకున్నాము, దివారాత్రం దాన్ని ధ్యానించువాడు యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము గమనించాలి. కాబట్టి ఇక్కడ మనుషులంతా ఎలాంటి ఆయుధాలు మనుషులము ఎలాంటి ఆయుధాలు మనం వాడుచూ ఉన్నాము. తర్వాత దేవుని యొక్క వెపన్స్ అందరిలాంటివి కాదు అనేటువంటి విషయాన్ని, ఇవి చాలా గొప్ప ఆయుధాలు. కాబట్టి మనం శారీరకమైనటువంటి ఆయుధాలు కాదు, ఇవి శత్రువుని ఎదిరించడానికి ఇవి చాలా ఉపయోగపడుతున్నాయి. మన ఆయుధములు ఏవి, ఎలాంటివి మనం కలిగి ఉండాలి, నీ దగ్గర ఉన్నటువంటి యుద్ధోపకరణాలు ఏంటి. కాబట్టి ఇక్కడ
బలమైన నీ ఆయుధం అనేటువంటిది ఏంటి? బలమైనటువంటి ఆయుధాలు 2 అంశాలు ఉన్నాయి. ఒకటేమో వాక్యము, రెండవది ప్రార్థన. ఇప్పుడు బైబిల్ చదవడం వల్ల, వాక్యం చదవడం వల్ల ఏమవుతుందంట? దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రార్థన చేయడం వల్ల ఏమవుతుంది? నీవు దేవునితో మాట్లాడతావు. కాబట్టి ఈ 2 కూడా 2 ఇంపార్టెంట్ వెపన్స్. ఇవి కూడా దేవుని యొక్క వాక్యంలో ఖడ్గం లాంటివి అనేటువంటి విషయాన్ని, అంటే బైబిల్ అనేటువంటిది రెండంచులు గల ఖడ్గము. కాబట్టి ఇక్కడ ఈ ఖడ్గాన్ని, బలమైనటువంటి ఈ ఆయుధంలో అనుదినం మనం ఏం చేయాలి? 2 బలమైనటువంటి ఆయుధాలు. ఇవి శ్రేష్టమైనటువంటి ఆయుధాలు. ఒకటేమో ప్రార్థన, ఇంకొకటేమో వాక్యము. ప్రార్థన, వాక్యం అనేటువంటివి ఈ 2 కూడా, అంటే ఇప్పుడు ప్రార్థన చేయడం వల్ల నీకు రక్షణ వస్తుంది, ప్రార్థన చేయడం వల్ల నీకు వెలుగు వస్తుంది, ప్రార్థన చేయడం వల్ల దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేయడం వల్ల నీవు ఆశీర్వదింపబడతావు. అలాగే ఇక బైబిల్ చదవడం వల్ల దేవుడు నీతో మాట్లాడతాడు. తర్వాత బైబిల్ చదవడం వల్ల నీ యొక్క ప్రవర్తన మారిపోతుంది. తర్వాత బైబిల్ చదవడం వల్ల నీ యొక్క ప్రవర్తన దిద్దుకోగలవు, దేవుని చిత్తం ఏంటో తెలుసుకుంటావు. తర్వాత శ్రమ వచ్చినప్పుడు ఎలా ధైర్యంగా ఉండాలో తెలుసుకుంటావు. అలానే అపవాది తంత్రాలను ఎలా నేను ఎదురించాలి, శత్రువును ఎలా ఓడించాలి అనేటువంటి అంశాలన్నీ కూడా ఈ ఆయుధముల ద్వారా మనము తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి వాక్యము తర్వాత ప్రార్థన అనేటువంటివి 2 ఆయుధాలుగా మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి దేవుని వాక్యం అనేటువంటిది ఉన్నట్టుగా రాకడ వరకు మనం ఏం చేయాలంట? రాకడ వరకు మన ప్రాణము, మన ఆత్మ, మన దేహాన్ని ఏం చేసుకోవాలంటే మనము కాపాడుకునేటువంటి వారంగా ఉండాలి. కాబట్టి మనం యొక్క వాక్యం అనేటువంటి ఖడ్గం ద్వారా మనం ఏం చేస్తున్నాం? చెడుతనాన్ని జయించి, సాతాను జయించి, దేవుని అపవాదిని, శత్రువుని ఎదిరించే వారంగా, ఓడించే వారంగా ఉండాలి. కాబట్టి దేవుని యొక్క ఖడ్గము ఎంతో విలువైనది. ఇప్పుడు దేవుని యొక్క ఖడ్గం గురించి మనకు తెలియదు, కానీ సాతానుకు బాగా తెలుసు. దాని యొక్క వాల్యూ గురించి, దేవుని యొక్క ఖడ్గం యొక్క విలువ గురించి సాతానుకు బాగా తెలుసు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి? సాతాను ఎదిరించేటువంటి శక్తిని మనం పొందుకోవాలంటే మనం ప్రతిరోజు బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాక్యం ఉంది ఇక్కడ, లూకాసు వార్త 22:36 వచనంలో, అందుకు ఆయన, ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలయు తీసుకొని పోవలను, కత్తి లేనివాడు తన బట్టను అమ్మి కొత్త కత్తి కొనుక్కోవాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ, అంటే మన దగ్గర ఖడ్గం అనేటువంటిది లేకపోతే మనం ఏం చేయాలి? కొనేటువంటి వారంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ అవర్ life manual. It is giving us guide and it is teaching us and the way to walk with the Lord అనేటువంటి. Here every enemy knows the value of the sword. కాబట్టి మనకంటే సాతానుకు లేదా అపవాదికి ఈ యొక్క ఖడ్గం యొక్క విలువ గురించి బాగా తెలుసు. కాబట్టి మనకు తెలియకపోయినా సాతానికి ఏం తెలుసు? He knows how powerful God. దేవుడు ఎంత సజీవమైన దేవుడు, ఎంత బలం కలిగినటువంటి దేవుడు అంటే. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మనకు సాతాను మనం జయించాలంటే దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఖడ్గాన్ని మనం ధరించుకోవాలి. ఈ 2 అంచుల ఖడ్గం అనేటువంటి బైబిల్ మనం ఏం చేయాలి? ప్రతిరోజు ధ్యానించాలి. ప్రతిరోజు దేవునితో మనం లేచిన వెంటనే, ఉదయకాలంలోనే లేచిన వెంటనే ప్రార్థన చేసి, దేవా నాతో మాట్లాడని చెప్పేసి ప్రార్థన ద్వారా మనం ప్రార్థనతో లేచి తర్వాత బైబిల్ చదివిన తర్వాత మన కార్యక్రమాలు మొదలు పెట్టాలి. ఈ 2 కూడా ఎలాంటి ఆయుధాలంట? ఇవి 2 కూడా దేవుని బలమైనటువంటి గుడ్ వెపన్స్, లేదా 2 బలమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆయుధాలుగా మనం ఇక్కడ గమనించాలి. ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తున్నాను చూడండి. డిఎల్ మోడీ అంకుల్ వాక్యం చెప్పేటప్పుడు ఆయన స్టేజ్ మీద ఉన్నాడంట. అప్పట్లో ఇంత ఎలక్ట్రానిక్ లేదా ఇంత అన్ని టెక్నాలజీ డెవలప్ కాలేదు కాబట్టి, అప్పుడు మైకులు లేవు, ఇవన్నీ లేవు. కాబట్టి ఆ కాలంలో ఏం చేశాడంటే ఆయన ఏం చెప్పాడంట? దేవుని యొక్క వాక్యము స్టేజ్ పైన నిలబడి, యోహాను 3:16 అందరికి తెలుసు కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, ఆ వాక్యం చెప్తూ ఉన్నాడంట. ఒకతను ఏం చేశాడంట? ఆ స్టేజ్ దగ్గర నుంచి అలానే వెనక్కి వెళ్తూ ఆయన వాయిస్ ఎక్కడి వరకు వస్తుందో, వెనక్కి మైకులు లేవు కదా, ఆ కాలంలో మైకులు లేవు, ఈ యొక్క ఫోన్స్ లేవు, ఏమీ లేవు. కాబట్టి ఈ యొక్క మైకులు లేవు కాబట్టి వెనక్కి వెళ్ళి ఎక్కడి వరకు ఆయన వాయిస్ వినపడుతుందో అక్కడ వరకు వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు ఏం చేశారంట? చైర్స్ వేయడం స్టార్ట్ చేశారంట. అలా చైర్స్ వేసేటప్పుడు ఆయన పదే డిఎల్ మోడీ గారు ఏం చెప్పారు? అంకులు,
ఒక్క వాక్యం ఏంటది? యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించు. ఈ యొక్క వాక్యము, దేవుని యొక్క వాక్యము ఖడ్గం అనేటువంటిది మనం ఇప్పుడు నేర్చుకున్నాం కదా. ఈ వాక్యం అనేటువంటి ఖడ్గము అక్కడ ఉన్నటువంటి అంత వందల మందిలో ఒక వ్యక్తిలో ఖడ్గం అనేటువంటిది ఏం చేసిందంట? దూసుకుపోయిందంట. ఎలా చొచ్చుకుపోయింది? అతడు అక్కడి నుంచి, అతడు అన్యుడైనప్పటికీ అతడు దేవుని అడగలేడు, అతడు అన్యుడు కాబట్టి అక్కడి నుంచి ఆ యొక్క సభ అయిపోయిన తర్వాత ఆ వాక్యం ద్వారా దేవుడు అతనితో మాట్లాడాడు. అతడు అక్కడి నుంచి ఆ అంకుల్ దగ్గరికి వచ్చి ఏమడిగాడంట? దేవుడు ఎవరు? దేవుని కుమారుడు ఎవరు? దేవుడు లోకాన్ని ప్రేమించానంటారు, నాకు ఆ దేవుడు కావాలని చెప్పేసి ఆ యొక్క వ్యక్తి అప్పటికప్పుడు ఎక్కడనే రక్షింపబడ్డాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం అనేటువంటిది ఖడ్గం ద్వారా అలా చొచ్చుకుపోయి ఆ వ్యక్తి రక్షింపబడడానికి అంత పవర్ఫుల్ వెపన్, అంత లైవ్, ఇట్ ఈస్ అ లైవ్ అండ్ పవర్ఫుల్ వెపన్. దేవుని యొక్క వాక్యం అనేటువంటిది సజీవము బలము గలదై ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి దేవుని యొక్క అంశం ఈరోజు ఏంటంటే, ఈరోజు మెమొరీ వర్స్ కూడా మీకు ఏంటి? హెబ్రీ 4:12 మీరు నేర్చుకుని రావాలి నెక్స్ట్ వీక్. తర్వాత అంటే దేవుని యొక్క వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించుమట్టుకు దూరుచు ఏమైందంట? హృదయం యొక్క ఆలోచనలను తలంపులను ఏం చేస్తుంది? శోధిస్తూ ఉన్నది. ఈ వాక్యాన్ని నేర్చుకుని మన యొక్క హృదయంలో, మన యొక్క తలంపులు, మన యొక్క ఆలోచనలు సాతాను ఎప్పుడు కూడా శోధిస్తుంది. కాబట్టి సాతానుకు మనం ఏమి ఇవ్వకూడదు? చోటు ఇవ్వకూడదు. అంటే ఈ వాక్యం అనేటువంటి ఖడ్గం ద్వారా దాన్ని ఎప్పటికప్పుడు ఎదిరిస్తూ దాని ద్వారా అపవాదన ఎదిరించేటువంటి తంత్రములు మనం కలిగి చెడుతనమును విసర్జించి దేవుని బిడలంగా మనము ఈ రెండు ఆయుధాలు ఏంటి? ఆ ఆయుధాలు ఒకటేమో 2 weapons, ఇంపార్టెంట్ వెపన్స్. వన్ ఈస్ ప్రేయర్ అండ్ అనదర్ వన్ ఈస్ దేవుని రీడింగ్ బైబిల్. అంటే దేవుని వాక్యాన్ని ప్రతిరోజు మనము చదవాలి, తర్వాత ప్రార్థన మనం రోజు చేసుకోవాలి. ఓకేనా? ప్రైజ్ ద లార్డ్ పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. అందరూ కళ్ళు మూసుకోండి. విన్నటువంటి వాక్యం కొరకు మనము మీ హృదయాల్లో పదిలపరిచేటట్టుగా యేసయ్య కొరకు ప్రార్థన చేద్దాం. యేసయ్య నమ్మదైన దేవ, గొప్ప దేవ, ఇంతవరకు మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నువ్వు ఆశీర్వాదకరంగా మార్చావయ్యా. నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం తండ్రి. దేవుని యొక్క వాక్యము ఖడ్గం వంటిదని ప్రభా, ఎన్నో అంశాలు ప్రభా, దేవుని యొక్క ఆయుధములు మరి నాయన ఎలాంటివి, దేవుని యొక్క ఆయుధములు 2 weapons అనేటువంటిది వాక్యము, ప్రార్థన అనేటువంటి విశ్వాసముల విషయంలో ప్రభా మరి నాయన ప్రార్థన మరియు బైబిలు లేదా ఈ యొక్క రెండంచుల ఖడ్గము ఏది కాదు ప్రభా, బైబిలే. కాబట్టి నాయన వాక్యాన్ని చదివి నాయన ప్రార్థన చేసుకొని మరి అంత మాత్రమే కాకుండా గలతీ 22 మరి 5:22లో మరి ఫ్రూట్స్ ఆఫ్ స్పిరిట్ అనేటువంటి 9 స్పిరిట్ ఫ్రూట్స్ ఉన్నాయి ప్రభా. ఫ్రూట్స్ ఆఫ్ స్పిరిట్లో నా తండ్రి వాటన్నిటిని కూడా పిల్లలు గమనించి నాయన నా తండ్రి ఆత్మలో మరి ప్రాణాత్మ దేహాలను బలపరుచుకునేటువంటి బిడ్డలుగా వాక్యం ద్వారా బలపడి విని గ్రహించి అర్థం చేసుకొని వారి హృదయాల్లో పదిలపరుచుకుని ప్రభా, ఇప్పుడైతే చిన్నవారు వారు పెద్దవారు అయినప్పుడు నాయన వాక్యరీతిగా ఎదిగి నీ యొక్క భయభక్తుల వారు ఎదగడానికి సహాయం చేయమని దేవా మరి నాకు ఇచ్చినటువంటి ఇక సమయాన్ని మీరు ఆశీర్వాదకరంగా మార్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామంలో అడిగి వేడుకొంచుంటున్నాం కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.